ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే కనుక నాకు కాల్ చేయండి. ఓకే సార్, కాల్ చేస్తాను. స్క్రీన్ షేరింగ్ అవ్వలేదేంటి? హరి గారు, స్క్రీన్ షేరింగ్ కరెక్ట్గా చేయండి. హరి చేశారా లేదా? హరి గారు ఉన్నారా? అన్నిట్లోకి రండి. స్క్రీన్ షేరింగ్ కరెక్ట్గా చేయాలి హరి, అవ్వలేదు. మా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? హలో. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. మ్మ్. హరి గారు ఉన్నారా? నేను మాట్లాడరు. సిస్టమ్ హ్యాంగింగ్ వస్తుందని మెసేజ్ పెట్టాడు సార్ తను. సిస్టమ్ హ్యాంగింగ్. ఉమ్. తన సిస్టమ్ హ్యాంగింగ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు గ్రూప్లో. లెఫ్ట్ అయ్యి రీజాయిన్ అవ్వాలి కదా అలాంటప్పుడు. లెఫ్ట్ అయ్యారా, జాయిన్ అవుతారు, వెయిట్ చేద్దాం. జాయిన్ అవ్వలేదా? నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను మరి.
జాయిన్ అవుతున్నారు హరి గారు, కొంచెం వెయిట్ చేద్దాం ఒక 5 minutes. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లాస్ట్ డే ఏమనుకున్నాం, ఏ క్లాస్ అనుకున్నాం మనం? టేబుల్ టేబుల్ యాక్సెస్. ఓకే, ఎందుకు మీ సిస్టమ్ ఎందుకు అంత స్లో ఉంటుంది? స్లో అయింది సార్, ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నా సడన్ గా బ్లాక్ అయింది. అదే చూస్తున్నాను నేను కూడా ఇప్పుడు. ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత వస్తుంది ఇష్యూ. ఓకే ఓకే. టేబుల్ డిస్ప్లే. ఓకే, 1 minute. ఓకే, నేను చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో టేబుల్ డిస్ప్లే లేదంటే టేబుల్ అనాలిసిస్, టేబుల్ డిస్ప్లే లేదంటే టేబుల్ అనాలిసిస్ చూద్దాం. టేబుల్ డిస్ప్లే అంటే అసలు ఏంటి? చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఎస్ఏపిలో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అనే 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఇమేజ్ ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఏంటి ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఇంత స్లో అయిపోయింది సిస్టమ్ ఇది. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఇలా 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఎస్ఐపిలో ఉంటుంది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఇమేజ్ కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. మ్యాక్సిమైజ్ చేయండి. వైరస్ ఏమైనా యాడ్ అయినామో చూసుకోండి. సో ఎస్ఐపిలో డేటా ఎన్ని రకాలు ఉంటుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సేవ్డ్ యాజ్ ఏ టేబుల్స్, సేవ్డ్ యాజ్ టేబుల్స్, టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా,
మాస్టర్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్గా స్టోర్ అవుతుంది అనమాట. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్గా స్టోర్ అవుతుంది ఎస్ఏపిలో. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్లో ఒక షీట్ ఇంకోటి ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఇంకో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. వన్ మోర్ షీట్ ఉంది. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్ అన్ని మనం వ్యూ చేయాలంటే దానికి ఒక టీ కోడ్ ఉంటుంది, SE16N. SE16N అనే ట్రాన్సాక్షన్ కోడ్లో మనము ఈ డేటాని, అంటే మీరు చేసిన ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆల్ టైప్ ఆఫ్ డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు? SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో మనము ఆ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో SE16N అనే టీ కోడ్ ఉంటుంది. ECC అయినా S4 HANA అయినా ఇదంతా సేమ్ టు సేమ్, ఏమీ చేంజెస్ లేవండి. ECC S4 HANA బోత్ ఆర్ సేమ్. సో SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో డేటాని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, SE16N కామన్ టీ కోడ్. సో జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ, టేబుల్ డిస్ప్లే. ఇప్పుడు మామూలుగా GL పోస్టింగ్ చేసాం, డెబిట్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ పోస్ట్ చేసాం. ఎక్కడ ఉంటుంది? SE16Nలో ఉంటాయి ఇవన్నీ కూడా. SE16Nలోకి వెళ్ళి BSEG అని ఇవ్వాలి. సరే పంచాను, SE16Nకి వెళ్ళండి. SAPలో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్. SAP ఓపెన్ చేస్తున్నాము, SE16Nకి వెళ్తున్నాం. ఏంటి ఇంత స్లో ఉంది ఇవాళ? లాగాన్ చేయండి. సో SE16N కామన్ టీ కోడ్. ఓకే, వెళ్ళరా? SE16N కామన్. మీకు ఏ టైప్ డేటా కావాలన్నా SE16Nలోకి వెళ్ళాలి. ఫస్ట్ SE అండి, SE కాదు, SE ఫర్ ఎలిఫెంట్. SE16N కామన్, ఎంటర్. చూడండి, SE16Nలోకి వచ్చాం. ఇక్కడ BSEG అనేవండి టేబుల్ నేమ్ దగ్గర. BSEG అంటే బీసెక్ టేబుల్ అంటారు. బి ఫర్ బాంబే. BSEG 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 అండి. వినండి, కంగారు పడకండి. BSEG, ఈ ఫర్ ఎలిఫెంట్. బీసెక్ టేబుల్ అంటారు దీన్ని. బీసెక్ టేబుల్ ఇచ్చాం, ఎంటర్ చేయండి.
క్రింద కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ కాలంలో కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ అండ్ ఎగ్జిక్యూట్. ఏంటి ఇంత స్లో ఉంది? డైలీలా లేదు కదా. ఏదన్నా వైరస్ యాడ్ అయితే అలా వస్తుంది. బాగా స్లో ఉంది. ఇక్కడ చూడండి, బిఎస్ఈజీ ఇచ్చాం. SC16N కామన్, బిఎస్ఈజీ ఇచ్చాం. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్. కంపెనీ కోడ్ హరి అంటే ఏంటి? కర్సర్ నుంచి మూవ్ చేసి కిందకి వెళ్ళకండి, అది చాలా స్లో అయిపోతుంది. చాలా ఉంటుంది డేటా. హరి అంటే మీ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. ITM అంటే లైన్ ఐటమ్ అని అర్థం. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, 2 ఉంటాయి కదా ఒక ఎంట్రీలో. తర్వాత 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. S అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ఇదంతా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు ఇదంతా కూడా. సో బీసెక్ టేబుల్ ద్వారా డెబిట్ GL అండ్ క్రెడిట్ GL కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. బీసెక్ టేబుల్ ద్వారా క్రెడిట్ GL అండ్ డెబిట్ GL కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. బీసెక్ టేబుల్. ఓకే, నెక్స్ట్. సో ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? అక్కడ ఒక ప్రింటర్ సింబల్ అని చూడండి, తర్వాత ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ప్రింటర్ తర్వాత ఎక్స్పోర్ట్. నెక్స్ట్ వన్ ప్రింటర్ తర్వాత ఇంకా వెళ్ళండి. అదే ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేయండి. స్ప్రెడ్షీట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేశారా? డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. సో ట్రాన్సాక్షనల్ డేటా SC16N లో BSCG అనే టేబుల్లో ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. కంటిన్యూ చేయండి. ఎలో చేయండి. ఎలో. కంటిన్యూ చేయండి. ఎలో చేయండి. సో ఇదంతా ట్రాన్సాక్షనల్ డేటా. ఇదంతా కూడా డెస్క్టాప్ పైన ట్రాన్స్ఫర్ అయింది. డెస్క్టాప్ పైన చెక్ చేయండి, ఫైల్ ఉంటుంది. అది గారు చెక్ చేసుకోండి, ఏంటో ప్రాబ్లం అంటే చూడండి, చాలా లేట్ అవుతుంది కదా. చూసారా, ఇవన్నీ మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్. ఎస్ఏపిలో డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా మీరు చేసిన GL పోస్టింగ్స్. సో ఈ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసాం, అంటే ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. సో ఇదంతా కూడా మనం ఏం చేసాము? ఎక్స్పోర్ట్ చేసాము. ఎక్స్పోర్ట్. క్లియర్ కదా? డేటాని మనం ఏం చేసాము? ఎక్స్పోర్ట్ చేసాం. ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? BSCG, బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతుంది. అది SAPలోకి వెళ్ళండి. ఇది క్లోజ్ చేసి SAPలోకి వెళ్ళండి. /n SC16N ఇవ్వండి. /n SC16N.
/n SC16N ఎంటర్ చేయండి. BSEG రిమూవ్ చేసేయండి. SC16N కామన్ టీ కోడ్. ఓకే, ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క నేమ్ ఇవ్వాలి. T001 ఇవ్వండి. T001 ఎంటర్ చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ హిట్స్ అని చూసి, నంబర్ ఆఫ్ హిట్స్ అంటే మీనింగ్ ఏంటి? మాక్సిమం 500 ఉంది, అంటే 500 వరకు మనము ఆ డేటాని మనము ఎక్స్పోర్ట్ చేస్తాం. 500 వరకు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా ఏముంది? ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ ఇవన్నీ ఏంటి? మీ సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. ఇవన్నీ మీ సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. ఎగ్జాంపుల్ 0001 కసర్ మూషన్ 0001 SAPAG. తర్వాత సిటీ ఉంది, సిటీ. తర్వాత డిఏ అంటే ఏంటి? మేబీ డెన్మార్క్ అవ్వచ్చు, యూరోప్. కంట్రీ ఏంటి? కరెన్సీ ఏంటి? యూరో ఉంది. EUR అంటే యూరో. లాంగ్వేజ్ డెన్మార్క్లో ఏం మాట్లాడతారు? డానిష్. డెన్మార్క్లో డానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ INT తీసుకున్నారు. ఓకేనా? ఇది 10 అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. 10 అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. K4 అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీస్కి K4 తీసుకుంటారు. ఇట్లా ఇవన్నీ కూడా మీ సర్వర్లో క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్స్. టోటల్గా ఎన్ని క్రియేట్ చేశారు? 342 క్రియేట్ చేశారు. ఎన్ని క్రియేట్ చేశారు? 342 క్రియేట్ చేశారు టోటల్గా. 342 క్రియేట్ చేశారు టోటల్గా. 342 చేశారు. ఓకే, ఇవి కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఎక్స్పోర్ట్ చేసి చూపించండి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి అక్కడ ఎక్స్పోర్ట్. ఎలా వచ్చి కంటిన్యూ చేయండి. ఈరోజు మీ సిస్టమ్ స్లో ఉంది, ఎందువల్ల మరి? డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. డెస్క్టాప్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ అయిందా? ఏంటి హరీష్, ఏమైంది ఇంత స్లో ఉంది హరి గారు? డైలీలో లేదు కదా? ఏమైనా వైరస్ యాడ్ అయితే ఇలా వస్తుందండి. ఒకసారి చెక్ చేయించుకోండి మీరు ఈరోజు. రేపటి నుంచి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మనకి. వెళ్తారండి, వాళ్ళు వెళ్తాను, చూపిస్తాను. ఎందుకంటే ఇది బాగా స్లో అయిపోతుంది కదా మీ ఇది సిస్టమ్. మార్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ గా ఉంటుంది. మార్నింగే స్టార్ట్. ఇప్పుడు 7:15 కల్లా స్టార్ట్ అయింది ఇది.
అంతవరకు బాగానే వర్క్ చేసింది. సరే చూడండి, ఇవన్నీ కూడా సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. మనం ఎక్సెల్ ఫార్మేట్లో 2 టైమ్స్ ఓపెన్ అవుతుంది. మనం ఎక్సెల్ ఫార్మేట్లో ఇట్లా స్టోర్ అవుతుంది డేటా. ఎస్ఏపిలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఇది డేటా అన్నమాట. ఇది ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఎస్ఏపిలోకి వెళ్ళండి. సో ఇలా డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎస్ఏపిలోకి వెళ్ళండి, ఇది క్లోజ్ చేయండి. నా ఎస్ఏపిలో ఓకేనా? అంటే మాకు స్లోగా వస్తుంది. వస్తుందా స్క్రీన్? స్క్రీన్ స్లోగా వస్తుంది మాకు. కంపెనీ కోడ్ పైన అక్కడ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. క్రిందకి రండి. కంపెనీ కూడా చూసారా? క్రింద అది కాదు ఇంకా క్రింద లెఫ్ట్ సైడ్ 100 0001 పైన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్, సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. సో వీటిల్లో మీ కంపెనీ కోడ్ ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవన్నీ సర్వర్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 342 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. 342. వీటిలో మీ కంపెనీ కోడ్ ఎక్కడుంది? ఆ పైన ఫిల్టర్ సింబల్ చూస్తే దానిపైన క్లిక్ చేయండి. ఫిల్టర్, అది కాదు రైట్ సైడ్, అది ఫైండ్ ఆప్షన్. అది ఫిల్టర్ అని చూసారా? క్లిక్ చేయండి దానిపైన. ఫిల్టర్ సింబల్ పైన క్లిక్ చేశారా? అది కాదు, మీరు వేరేది క్లిక్ చేశారు. ఫిల్టర్ సింబల్ పైన క్లిక్ చేయాలి. అది సెట్ ఫిల్టర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఇది మీ కంపెనీ కోడ్. చూసారా? ఈ కంపెనీ కోడ్స్ అన్నిట్లో ఇది మీ కంపెనీ కోడ్స్ అన్నమాట. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్, హరికి లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయింది. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ అయింది. పైన ఒక మిర్రర్ సింబల్ ఉంది, డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. దానిపైన ఇది మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. క్లయింట్ నెంబర్ 800, కంపెనీ కోడ్ హరి, కంపెనీ నేమ్ హరి స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ క్రియేట్ చేశారు, హెచ్ఏఓసి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ హెచ్వి క్రియేట్ చేశారు, కంపెనీ హరి, అడ్రస్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేశారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్లోబల్, మన OBY6 లో చూసాం కదా గ్లోబల్ పారామీటర్స్, అలాగే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఇట్లా డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డేటా మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళండి. SE69 కీ కోడ్ లో ఉన్నాం. SE69 కామన్. అగైన్ టీజీ టేబుల్ నేమ్ దగ్గర ఇవ్వండి. టీజీఎస్బి, టీజీఎస్బి, ఎస్బి, బి ఫర్ బాంబే. ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. టీజీఎస్బి అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ బిజినెస్ ఏరియాస్, మీ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్. ఓకేనా? 143 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి మీ సర్వర్లో. ఓకేనా? ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SE69 టీ కోడ్లో ఉన్నాం. SE69 కామన్ టీ కోడ్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి మనకి ఇప్పుడు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టేబుల్ నేమ్ ఏంటి? T004. T004 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ కూడా ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి? 98 ఉన్నాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి. ఓకే, 98 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, మీవి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ SE16 కోడ్లో ఉన్నాం మనం. జిఎల్స్ కావాలి, మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. SKA1 వెళ్ళండి. SKA1 ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఎంటర్ చేయండి. కింద నేమ్ ఇవ్వండి. SKA1 ఇచ్చారు కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే సర్వర్ లో ఉన్న చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్ అన్ని వస్తాయి. ఇక్కడ అలాగా నేనేమి ఇస్తున్నాను, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాను. పైన చూడండి, మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ 500 ఉంది. అంటే 500 వరకు లిస్ట్ అనేది వస్తుంది. 500 వరకు లిస్ట్ అనేది వస్తుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ HAOC ఇచ్చాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ ఏంటి, జిఎల్ అకౌంట్స్. మనం FS00లో క్రియేట్ చేసాం, గుర్తుందా? ఇవన్నీ కూడా మన కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్. మన కంపెనీ కోడ్ లో క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్ FS00లో క్రియేట్ చేసాం. ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. ఈ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. SKA1 ఇంపార్టెంట్ టేబుల్, BSEC టేబుల్ ఇంపార్టెంట్ టేబుల్. అడుగుతారు, జిఎల్ అకౌంట్స్ అన్ని ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? SKA1 చెప్పాలి. అలాగే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? BSEG BSEC టేబుల్ అని చెప్పాలి. BSEC టేబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ T00 బ్యాక్ వెళ్ళండి. అర్థమైన జిఎల్ అకౌంట్స్ T004 ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి ఒకసారి. ఎగ్జిక్యూట్ చేయండి. T004 ఇచ్చాం కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది డైరెక్ట్ గా అంటే మీ కంపెనీ కోడ్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చింది ఇక్కడ, చూసారా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, ఈ 6 అంటే మీనింగ్ ఏంటి ఎవరు చెప్తారు? ఇప్పుడు 6 చూసారా? 6 అంటే మీనింగ్ ఏంటి? లెడ్జర్ లెంత్ లేండి, అది లెంత్ వెరీ లెడ్జర్ గుడ్. లెంత్ ఇస్తాం కదా. జిఎల్ లెంత్ మనం 6 జిఎల్ తీసుకున్నాం కదా. అది జిఎల్ లెంత్ 6 డిజిట్స్ తీసుకున్నాం. OBD4 లో కాపీ పేస్ట్ చేసాం కదా, అవన్నమాట 6 డిజిట్స్ ఇది. సో ఇట్లా డేటా అంతా కూడా SAPలో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట డేటా అంతా కూడా. SKA1 ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా SKA1 లో స్టోర్ అవుతాయి. SKA1. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని BSEC టేబుల్లో స్టోర్ అవుతాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా సేవ్డ్ యాజ్ ఏ టేబుల్స్. మనం టేబుల్స్ ని ఎక్స్పోర్ట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. మీరు పని చేయండి, ఒకటి MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి డెస్క్టాప్ పైన. ఓపెన్ చేశారా? ఓపెన్ చేసిన
టైప్ చేయండి. ఎగ్జామ్ 100 వస్తుందా? ఎంటర్, 200 ఎంటర్, 300 ఎంటర్, 400 ఎంటర్. ఇవి కాపీ చేయండి. ఇప్పుడు నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మనం యాడ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? కాపీ చేయండి. వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. చేసే ఎస్ఏపిలోకి వెళ్ళండి. సో నాన్ ఎస్ఏపిలో ఉంది డేటా, దీన్ని ఎస్ఏపిలోకి కాపీ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది చూసారు. ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూడండి. రైట్ ఏరో కీ ఉంది చూడండి. హెచ్ఏఓసి స్ట్రైట్ లో, హెచ్ఏఓసికి స్ట్రైట్ లో రైట్ ఏరో కీ ఉంది చూడండి. కింద మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, దానికి అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ఇక లాస్ట్ లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ పైకి వెళ్ళండి. ఇలా కాదు, క్లోజ్ చేయండి చెప్తాను. ఇప్పుడు తీసుకోదు, క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేసి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. క్లోజ్ చేయండి. కింద ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసేయండి. తీసేయండి, రిమూవ్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ రిమూవ్ చేయండి. ఇప్పుడు రైట్ ట్యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? లాస్ట్ లో ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి. ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అంటారు దాన్ని. క్లిక్ చేయండి అక్కడ దానిపైన. చూసారా అట్లా. సో నాన్ ఎస్ఏపిలో ఉన్నప్పుడు యాడ్ అయిందా? 100, 200, 300, 400 యాడ్ అయిందా? కాపీ పేస్ట్ చేసినా కూడా యాడ్ అవుతుంది, కానీ అట్లా చేయకూడదు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలి. నాన్ ఎస్ఏపిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మూవ్ చేయాలంటే ఎలా చేయాలి? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా చేయాలి. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా ఎస్ఏపిలోకి మూవ్ అవ్వాలంటే అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. చాలా ఉంటాయి టేబుల్స్. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కొంచెం చూద్దాము. SKB1 ఇవ్వండి. టేబుల్ నేమ్ SKB1. SKB1 ఎంటర్ చేయండి. కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ కూడా జిఎల్ అకౌంట్స్ వస్తాయి చూడండి. కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ అన్నీ వస్తాయి. చూసారా? ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. SKB1 కూడా గుర్తుపెట్టుకోవాలి. SKB1 గుర్తుపెట్టుకోండి. SKB1 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? SKB1. సో డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలుసు. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్. ఇది కంపెనీ కోడ్ లెవెల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసాం. SKA1 అంటే బ్యాక్ వెళ్ళండి. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది. SKA1 బ్యాక్ వెళ్ళండి. SKA1 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో టేబుల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. ఎగ్జిక్యూట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనకి జిఎల్ అకౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. SKB1 అంటే కంపెనీ కోడ్ లెవెల్ ని బేస్ గా చేసుకుని
జిఎల్ అకౌంట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎస్కేబి1 సారీ కేఎన్బి1 ఇవ్వండి. కేఎన్బి1 కేఎన్బి1 ఎంటర్ చేయండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ ఇది యాక్చువల్గా ఇది ఏంటిది? కస్టమర్ మాస్టర్ డేటా. కేఎన్బి1 ఎగ్జిక్యూట్ చేయండి. కస్టమర్స్ మనం క్రియేట్ చేయలేదు ఇంకా, అందువల్ల రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ. కస్టమర్స్ క్రియేట్ చేసాం, మనం చేయలేదు, అందువల్ల ఏం కనిపించట్లేదు. చూడండి ఇక్కడ 0 ఏం లేవు. ఇవి మీవి కాదు, వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి సర్వర్లో. మీరు కాదు, వేరే వాళ్ళు ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటా. సో మీరు కావాలంటే ఏం చేస్తారు? బ్యాక్ వెళ్ళి కంపెనీ కోడ్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు అర్థమైందా? బ్యాక్ వెళ్ళని చెప్తాను. కింద కంపెనీ కోడ్ ఉందా? కస్టమర్ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఏం లేవు, నో డేటా అంట. ఓకేనా? సో మనం కస్టమర్స్ క్రియేట్ చేయలేదు. ఇది కూడా ఇంపార్టెంట్ టేబుల్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో నోట్ చేసుకోండి. బీసెక్ టేబుల్, బిఎస్సిజి టైప్ చేయండి అక్కడ. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి బిఎస్సిజి బీసెక్ బిఎస్సిజి జనరల్ లెడ్జర్. బీసెక్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇంకోటి ఏం చెప్పాను మీకు? ఇంపార్టెంట్ టేబుల్ అని చెప్పాను కదా. ఎస్కేఏ1 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 అంటే లెడ్జర్స్. జనరల్ లెడ్జర్ కంపెనీ కోడ్ లెవెల్. ఇది ఒకసారి ఎస్కేఏ1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ కదా. ఎస్కేఏ1 జిఎల్ అకౌంట్ డిస్ప్లే. జిఎల్ అకౌంట్ డిస్ప్లే టైప్ చేయండి. డిస్ప్లే బ్రాకెట్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎస్కేఏ1 ఇచ్చేసి ఎస్కేఏ1 ఇచ్చేసి ఏం చేస్తాం మనం? ఎస్కేఏ1 అంటే జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. నెక్స్ట్ ఎస్కేబి1 ఎస్కేఏ1 ఎస్కేబి1 ఇది కూడా జిఎల్ అకౌంట్ డిస్ప్లేనే. కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ SC69 కామన్ అండి. SC69 అనేది కామన్ టేబుల్, కామన్ నేమ్. ఓకే. తర్వాత బిఎస్సిజి SC69T కోడ్ అనేది కామన్. బిఎస్సిజిలో డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఎస్కేఏ1 ద్వారా జిఎల్ అకౌంట్స్ అకౌంట్స్ యాడ్ అవుతాయి చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ ద్వారా. ఎస్కేబి1 లో కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇచ్చాం. ఎస్కేఏ1 జిఎల్ అకౌంట్ డిస్ప్లే అవుతుంది చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని. ఎస్కేబి1 జిఎల్ అకౌంట్ డిస్ప్లే కంపెనీ కోడ్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎస్కేఏ1 ఎస్కేబి1. నెక్స్ట్ కేఎన్బి1 కేఎన్బి1 అంటే కస్టమర్ మాస్టర్ డేటా డిస్ప్లే.
వెళ్ళండి. KN B1 ఇవ్వండి ఒకసారి. కంపెనీ కోడ్ లెవెల్. KN B1 అంటే ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్లో కస్టమర్ మాస్టర్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది, మనం ఏం క్రియేట్ చేయలేదు. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఏం లేవు. KN B1 కస్టమర్ మాస్టర్ డేటా డిస్ప్లే కంపెనీ కోడ్ లెవెల్. ఓకే. నెక్స్ట్ KN A1 ఇవ్వండి. KN A1 బాకెళ్ళాలి. SE69 లో ఉన్నాం. KN A1 SE69 కామన్ టీ కోడ్. KN A1 /n ఇవ్వాలి. వస్తుందా సార్ స్క్రీన్? ఐఎమ్ సారీ. KN A1 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో కస్టమర్స్, ఇది కూడా కస్టమర్సే. వచ్చిందా? కస్టమర్స్ ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటా. ఓకే. నెక్స్ట్. సో కొన్ని టేబుల్ నేమ్స్ మీకు వెండర్స్ కావాలి, టేబుల్ తెలియలేదు మీకు, ఏం చేయొచ్చు, మనం గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. డాష్లో మీకు వెండర్ మాస్టర్ డేటా టేబుల్ నేమ్ తెలియదు, ఏం చేయాలి? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. చేశారా? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి మీరు. బాగా లేట్ అయింది వాళ్ళ నెట్వర్క్ స్లో ఉండటం వల్ల. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారా?
ఎల్ఎఫ్ఏ సరే ఓ పని చేయండి, ఇక్కడ మీకు ఓపెన్ అవట్లేదు, స్లో ఉంది కానీ ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎల్ఎఫ్ఏ1 ఇవ్వండి. ఎల్ఎఫ్ఏ1 వెండర్ మాస్టర్ డేటా. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇట్లయితే కష్టం అండి హరి గారు జాగ్రత్త చెక్ చేసుకోండి, మొత్తం సిస్టమ్ అంతా చెక్ చేయించండి ఈరోజు మీరు. ప్రాబ్లం ఏంటో చూపించుకోండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. SC16కి వచ్చాం కదా, వెళ్ళండి. LFA1 టేబుల్ నేమ్ ఇవ్వండి సార్. SC16 అని వెళ్ళి టేబుల్ నేమ్ ఇవ్వండి. ఓపెన్ అవ్వట్లేదా? అవుతుంది సార్. SCP SCP హరి గారు బాగా స్లో ఉందండి, మీరు చెక్ చేయించుకోండి సార్. రేపు మండే నుంచి చెప్తాను. ఓకేనా? రిమైనింగ్ ఓకే. హరి గారు ఓపెన్ అవుతుందా? చేయండి, ఓపెన్ చేయండి. ఇది అయిపోతే వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. నా వాయిస్ అన్నా మీకు క్లియర్ వస్తుందా? వస్తుంది సార్. ప్రాబ్లం హరి గారి సిస్టమ్ అండి. సార్ స్క్రీన్ షేరింగ్ నేను చేయనా సార్? ఉమ్. స్క్రీన్ షేరింగ్ చేయమంటారా సార్ నేను? హరి గారు కొంచెం మీరు ఆగండి, ఆయన చేస్తారు, ఆయన చేద్దాం. ఎందుకంటే మీరు బాగా స్లో ఉంది కదా, మీరు చెక్ చేసుకోండి. హరి గారు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, ఆయనతో ఎవరితో చేద్దాం. అయిపోయింది, లాస్ట్లోకి వచ్చేసాం. ఈరోజు ఈ కాన్సెప్ట్ అయిపోతే రేపు వేరే టాపిక్ చెప్పుకోవచ్చు. స్క్రీన్ షేర్ అయ్యింది చూడండి. ఎస్ఏపి లాగిన్. SC16 వెళ్ళండి. SC16N LFA1 ఇవ్వండి. LFA1 ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవేంటి? వెండర్ మాస్టర్ డేటా LFA1 వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? LFA1 లో స్టోర్ అవుతుంది. హరి గారు మీరే ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను. స్క్రీన్ షేరింగ్ మీరే చేశారా వేరేనా? నేనే చేశాను. మీరే చేస్తున్నారా? అదే ఉంది. చేయండి, అయిపోయింది. సో LFA1 లో ఏమొస్తుంది? వెండర్ మాస్టర్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓపెన్ అవ్వట్లేదు ఇంకా మీరు. కావలేదు సార్, నాది ఇక్కడ అవుతుంది, నాకు అవుతుంది, మీకు రావట్లేదు, స్లో వస్తుంది. నెట్వర్క్ ఇష్యూ అని ఉంది. చూసారా? వెండర్ డేటా ఇదంతా కూడా వెండర్ మాస్టర్. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్ కాదు MS వర్డ్ టైప్ చేశారు కదా మీరు వెండర్ నేమ్స్ అవి. ఆ షీట్ ఓపెన్ చేయండి.
ఇక్కడ నోట్ చేసుకోండి. LFA1 వెండర్ మాస్టర్ జనరల్ డేటా, LF జనరల్ డేటా, LFB1 వెండర్ మాస్టర్ జనరల్ డేటా విత్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్. సో SE16N అనేది కామన్ నేమ్. సో ఈ టేబుల్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. బిఎస్సిజి ద్వారా మనం ఏం చేయొచ్చు, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKA1 జిఎల్ బ్యాలెన్స్, జిఎల్ అకౌంట్స్. SKA1 ద్వారా జిఎల్ అకౌంట్స్, జిఎల్ మాస్టర్ డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKB1 ద్వారా కూడా జిఎల్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. KNB1 కస్టమర్ మాస్టర్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. KNB1 కంపెనీ కోడ్ లెవెల్. KNB1 అనేది కంపెనీ కోడ్ లెవెల్, నోట్ చేసుకోండి అక్కడ. KNB1 అనేది కంపెనీ కోడ్ లెవెల్. KNA1 యాడ్ చేసుకోండి. KNA1 ఇది కూడా కస్టమర్ మాస్టర్ డేటానే. సో ఏవైతే ఇక్కడ టేబుల్ నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. BSEC టేబుల్ డే టు డే ట్రాన్సాక్షన్, SKA1 GL డిస్ప్లే టేబుల్, KNA1 కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్, KNB1 కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్ విత్ కంపెనీ కోడ్ లెవెల్, LFA1 వెండర్ మాస్టర్ వెండర్ డీటెయిల్స్, LFB1 వెండర్ మాస్టర్ కంపెనీ కోడ్ లెవెల్. ఈ టేబుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు ఇవే అడిగేది. SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. SAPలో డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECCలో ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. SAPలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఒక ఇంపార్టెంట్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ECCలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. చాట్ బాక్స్ లో ఒక షీట్ చూడండి. రాలేదు, 1 minute ఫార్వర్డ్ చేస్తాను. వన్ మినిట్. టేబుల్స్ రావట్లేదు, యాడ్ అవ్వట్లేదు ఫైల్. 1 minute క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి, చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది చూడండి.
సో ఎస్ఏపిలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్. చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. అసలు ఉన్నారా? చూసారా ఇవన్నీ టేబుల్స్. మ్యూట్ లో ఉండండి, హరి మ్యూట్ లో ఉండండి. సో ఇవన్నీ ఏంటి? టేబుల్స్ అండి, డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో ఎస్ఏపిలో డేటా అంతా కూడా ఈసీసీ వెర్షన్ లో ఇవన్నీ S4 హనాలో కూడా పనిచేస్తాయి. సో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఈ విధంగా ఎస్ఏపిలో ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ది డేటా, ఒక్కొక్క టైప్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ టేబుల్స్. ఇంకా చాలా ఉంటాయి, అన్నమాట. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ది డేటా అనేది ఒక్కో విధమైనటువంటి టేబుల్లో స్టోర్ అవుతుంది. సో నేను చెప్పిన టేబుల్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన టేబుల్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. క్లియర్ కదా? ఇలా డేటా అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈసీసీలో, S4 హనాలో ఓన్లీ వన్ టేబుల్ ద్వారా ఆల్ టైప్ ఆఫ్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ ది డేటా ఇప్పుడు ఈసీసీలో చాలా ఉన్నాయి. S4 హనాలో ఏం చేశారంటే ఇన్ని రకాల టేబుల్స్ అనేవి మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాబ్లం. అందువల్ల ఏం చేస్తారంటే S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. నోట్ చేసుకోండి, ఏసీ డొకా టైప్ చేయండి, ఏసీ ఏసీ డొకా టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అని కూడా చెప్తారు. యూనివర్సల్ జనరల్ టేబుల్, ఏసీ డొకా టేబుల్ అంటారు దీన్ని. అలాగే దీన్ని ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్సెస్ లో ఇది. ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో ఏసీ డొకా టేబుల్లో ఆల్ టైప్ ఆఫ్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఈసీసీకి S4 హనాకి వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏసీ డొకా టేబుల్, ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్. నోట్ చేసుకోండి, యూనివర్సల్ జనరల్ టేబుల్ టైప్ చేయండి. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఓకేనా? సో ఈ ఒక్క ఏసీ డొకా టేబుల్ అనేది S4 హనాలో ఉంటుంది, ఈసీసీలో పనిచేయదు. ఇప్పుడు SE16N లోకి వెళ్ళి ఏం చేయాలి? ఏసీ డొక్కాని ఇవ్వాలి. S4 హనాలో వెళ్ళండి, S4 హనాకి వెళ్ళండి, ఈసీసీలోకి వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎస్ఏపిలోకి వెళ్ళండి. వెళ్ళరా? SE16Nలోకి వెళ్ళి SE16N వెళ్ళండి, /n SE16N ఇవ్వండి. పాస్వర్డ్ లాగౌట్ అయిందా?
ఏంటి ఈరోజు ఇంత స్లో ఉంది అసలు? అయిపోలేదు ఈ టైం మన క్లాస్ అది 45 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది. సిస్టమ్ బాగా స్లో ఉంది. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ఉంటుందండి. ఈ ఒక్క టేబుల్తోనే ఆల్ టైప్ ఆఫ్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. SE69లోకి వెళ్ళి టేబుల్ నేమ్ దగ్గర ఏసీ డొకా ఇవ్వాలి అంతే. ఏసీ డొకా ఇచ్చామంటే ఆల్ టైప్ ఆఫ్ డేటా అనేది మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే మనం ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయో అవి కూడా S4 హనాలో కూడా పనిచేస్తాయి. అంటే ఇలాగైనా మీరు డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఏసీ డొకా టేబుల్ ద్వారా కూడా ఏసీ డొకా టేబుల్ ఇచ్చారంటే చాలు, కంప్లీట్ డేటా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి కంప్లీట్ డేటా అంతా కూడా వచ్చేస్తుంది మనకి. SE69 ట్రాన్సాక్షన్కి వెళ్తాం. సో ఏసీ డొకా ఇది ఈసీసీలో పనిచేయదు, ఓన్లీ S4 హనాలోనే పనిచేస్తుంది. ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఇవ్వాలి ఏసీ డొకాని S4 హనాలు ఇచ్చారనుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్ ఏ టైం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మేజర్ డిఫరెన్సెస్ ఈసీసీకి S4 హనాకి. ఇది ఈసీసీలో లేదు, ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. S4 హనాలో పనిచేస్తుంది టేబుల్ అనేది. ఓకేనా? S4 హనాలో పనిచేస్తుంది డేటా అంతా కూడా. ఏసీ డొకా టేబుల్ అంటారు దీన్ని. క్లియరా? క్లియరా కాదా? అర్థమైందా లేదా? ఏసీ డొకా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎట్ ఏ టైం మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇన్ని టేబుల్ నేమ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. క్లియరా? ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ చేద్దాం క్లాసెస్. నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు? హౌ టు డెలీట్, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ నోట్ చేసుకోండి. ఇది సిలబస్ కాపీలో చూడండి. హౌ టు డెలీట్, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయాలి. సిస్టమ్ అయితే చెక్ చేయించుకోండి, బాగా స్లో ఉందండి, కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. క్లియరా? క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ హౌ టు డెలీట్, హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్ నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే సార్. హ్యాపీ వీకెండ్. నెక్స్ట్ క్లాస్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో, మండే నుండి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.